మిత్రులారా, ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా అధిక ధరల దాడి నుంచి పేద ప్రజలను కాపాడే వ్యూహ రచనకు విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారములు. ఆర్థిక సంక్షోభాన్ని నివారించే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్న ఫలితంగా రూపాయి మారకం విలువ తగ్గింది. దీనివలన ధరలు పెరిగిపోతున్న జీవితావసర వస్తువుల ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వ పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనటం జరిగింది. రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ పరిశోధనా సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్నారు. ప్రయోగశాల నుంచి పొలాలలోనికి అన్న నినాదం మంచి ఫలితాలనిచ్చింది. ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్ల విషయంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు సాధించాం. అందుచే గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో పంటలు బాగా పండుతున్నాయి. అయినప్పటికీ సామాన్య మధ్యతరగతి ప్రజలు పరిగెడుతున్న ధరలను చూసి ఆందోళన చెందుతున్నారు. వీరి ఆందోళనను గుర్తించిన ప్రభుత్వం అల్ప, మధ్య ఆదాయ వర్గాల ప్రజలకు సరసమైన ధరలకు సక్రమంగా ఆహార ధాన్యాలను సరఫరా చేయాలన్న ఉద్దేశంతో ప్రజా పంపిణీ వ్యవస్థను చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ఆహార ధాన్యాలను సేకరించి భారత ఆహార సంస్థ ద్వారా రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నది. చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యం, గోధుమలు, పంచదార వంటి నిత్య జీవితావసర వస్తువులు ప్రజలకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు సరఫరా చేయబడుతున్నాయి. అయితే ఈ పంపిణీ వ్యవస్థ సేవలు గ్రామాలలో పటిష్టంగా అమలు జరగడం లేదని ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పంపుతున్న నివేదికలు గ్రామాలలో ఈ సేవలు 80% వరకు ఖచ్చితంగా అమలు జరుగుతున్నాయని తెలియచేస్తున్నాయి. పంపిణీ నిమిత్తం సేకరించే ఆహార ధాన్యాల నిల్వ చేసే గోదాములు గ్రామాలలో లేవు. అందుచే
పట్టణాలలో ఉన్న గోదాముల నుంచి వాటిని సరఫరా చేయటం పెద్ద అడ్డంకిగా ఉంది. వర్షాకాలంలో రహదారులు బాగోలేక రవాణా అంతరాయం వలన కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్న మాట వాస్తవం. దీనితో పాటు పెరుగుతున్న జనాభా అవసరాలను ప్రస్తుతం ఉన్న చౌక దుకాణాలు తీర్చలేకపోతున్నాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఇటీవల సమావేశమైన పంపిణీ వ్యవస్థ సలహా మండలి కొన్ని నిర్ణయాలు తీసుకున్నది. ప్రజా పంపిణీ వ్యవస్థపై ప్రణాళికా సంఘం సమర్పించిన నివేదికలు ప్రభుత్వం కూలంకషంగా చర్చించింది. వినిమయదారులకు సరుకులు నిరంతరాయంగా సరఫరా చేయటానికి విలువైన సూచనలు చేసింది. గ్రామాలలోని పేద ప్రజలకు ఈ వ్యవస్థ సేవలు అందించటం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నది. కరువు, ఎడారులు, ఆదివాసీ మరియు కొండ ప్రాంతాలలో చౌక ధరల దుకాణములను వెంటనే ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ ఏర్పాటుకు కావలసిన రుణాలను ప్రభుత్వం ఆర్థిక సంస్థల ద్వారా మంజూరు చేయాలని పేర్కొన్నది. ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలోని అక్రమాలు, అవకతవకలను అరికట్టాలని, ఇందుకోసమై నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని సూచించింది. ఆహార ధాన్యాలతో పాటు వంట నూనెలు, సబ్బులు, తేయాకు, శుద్ధి చేసిన ఉప్పు వంటి సరుకులను చౌక ధరల దుకాణాల ద్వారా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద ప్రజలకు అందించాలని కొన్ని రాష్ట్రాలలోని ప్రజలు కోరుతున్నారు. అంతేకాక సంచార జాతులకు కూడా ఈ సరుకులను సరసమైన ధరలకు అందించాలని మానవ హక్కుల పరిరక్షణ సంఘాలు ప్రభుత్వానికి సూచించాయి. ఈ కోరికలను తీర్చాలంటే ఆహార ధాన్యాల సేకరణ, సరఫరా రెట్టింపు చేయాలి. పట్టణాలలోని ధనిక వర్గాలకు ఇస్తున్న సరఫరాలలో కోత విధించాలి. గ్రామీణ ప్రజలలో ఉపాధి పెంపుదల కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయాలి. ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలి. అప్పుడే పంపిణీ వ్యవస్థ విజయవంతం అవుతుంది. పేద ప్రజలు 2 పూటలా తినగలుగుతారు.